అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నిన్ననే చెప్పాను కదండి, ఈరోజు వీడియోలో చెప్తానని. ఈరోజు మంగళవారము, అందుట్లో 13. ఈరోజు ప్రతి ఒక్కరూ ఇలా కనుక చేస్తే చాలా మంచిదండి. మీరు ఏం చేయండి అంటే, నేను చెప్పిన విధంగా చేస్తే మటుకు మంచిది. మీ ఇంట్లో ఇప్పుడు మనకు ఆడవాళ్ళకు కుదరకుంటే మనము మగవాళ్ళ చేతైనా మీ పిల్లల చేతైనా మీరు ఇది పరిహారం అనేది ఈరోజు చేయించండి. ఈరోజు మంగళవారము, అందుట్లో 13. చాలా అంటే చాలా మంచి రోజు అండి. మీరు ఈరోజు నేను చెప్పిన విధంగా ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఇలాంటి బాధలున్నా కష్టాలున్నా పోతాయండి. మనకు చాలా అంటే చాలా మంచిది. దీనికి వచ్చేసి మీరు ఏం చేయండి అంటే, ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి. మనము పీస్ తీయకుండా ఉండే కొబ్బరికాయ. మొత్తం మనం కొబ్బరికాయ కొడతాం చూడు, అలా కొట్టకుండా మొత్తం పీసుగా ఉన్న టెంకాయ తీసుకోండి. తర్వాత 2 జెండాలు తెచ్చుకోండి. ఇప్పుడు నేను దీని స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా మీరు 2 జెండాలని తెచ్చుకోండి. ఒక జెండాలో మీరు ఏం చేయండి అంటే, కొబ్బరికాయ పెట్టి చుట్టేసేయండి. చుట్టేసిన తర్వాత దానికి చుట్టడానికి మటుకు మీరు ఏంటంటే, రెడ్ కలర్ దారం ఉంటుంది చూడండి. కొంతమంది దాన్ని హిందీలో అయితే కలావా అంటారు, మనం దాంట్లో అయితే రెడ్ కలర్ దారం ఉంటుంది కదా, రెడ్ ఎల్లో మిక్సింగ్ చేసి దారు, అలాంటి దాన్ని తీసుకొని వచ్చేసి, మీకు షాపుల్లోకి వెళ్తే కలావా అంటే ఇస్తారు, కలావా దారం అంటే ఇస్తారు. దాన్ని ఆ జెండాలో ఆ కొబ్బరికాయ పెట్టేసి మొత్తం దాన్ని చుట్టేసేయండి. వీలైతే అందులో ఇప్పుడు జెండా ఉంటుంది కదండి, జెండా లోపట ఆ కాయను పెట్టేసి మొత్తం చుట్టేసి దాన్ని పక్కకు పెట్టండి. ఇంకొక జెండా మటుకు అలానే పెట్టుకోండి. ఇంట్లో పూజ చేసుకునేంత వరకు అవి 2 అలానే ఉంచండి. పూజ అయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న హనుమంతుని గుడి దగ్గరికి వెళ్ళండి. గుళ్ళు దగ్గరలో హనుమంతుని గుడి లేకుంటే శివాలయానికైనా మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏం చేయండి అంటే, చూడండి, ఇప్పుడు శివాలయాలలో కూడా తప్పకుండా ఊరికి ఒక హనుమంతుని గుడి అయితే ఉంటుందండి. ఆయన ద్వార రక్షకుడు, ద్వారపాలకుడు. కంపల్సరీ ప్రతి ఒక్క ఊరికి గుడి ఉండాల్సిందే హనుమంతునిది. చూడండి, అక్కడ వెళ్ళండి. ఆ గుడిలో చక్కగా ప్రదక్షిణలు చేయండి. ఆ కొబ్బరికాయ, ఇప్పుడు మనం ఒక జెండాలో కొబ్బరికాయ చుట్టాం కదా, దాన్ని అక్కడ పెట్టేసేయండి. జెండా కూడా ఇంకొకటి తీసుకొని వెళ్ళి, 2 తీసుకోమన్నాను కదండి, ఆ 2 అక్కడ పెట్టేసి మీరు 11, మీ ఇష్టం 21, 18, మీ ఓపిక ఉన్నంతసేపు ప్రదక్షిణలు అనేటివి మీరు చెయ్యండి. చేసిన తర్వాత ఏం చేయండి అంటే, ఇప్పుడు తాడు చుట్టేసి రెడ్ కలర్ దారం చుట్టిన కొబ్బరికాయ మీరు అక్కడనే మీ మనసులో కోరికలు, మీ బాధలు అన్నీ చెప్పేసుకొని, మీకున్న నెగిటివ్ ఎనర్జీ, ఏదన్నా దుష్ట శక్తులు, శత్రుపీడ ఏది ఉన్నా ఇక్కడనే ఆయన కాళ్ళ దగ్గర వదిలేసిపోతున్నానని మనసులో సంకల్పం అనుకొని అక్కడ వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేటప్పుడు ఇంకొక జెండా ఉంటుంది కదండి, ఒకటేమో మనం కొబ్బరికాయ చుట్టి పెట్టి అక్కడ పెట్టేసాము, ఇంకొకటి ప్లెయిన్ జెండా. ఆ జెండాని అక్కడ ఆ పంతులకి అడగండి. స్వామివారిది సింధూరం ఉంటుంది కదా, ఆంజనేయ స్వామికి సింధూరం మనం ఉంటుంది కదండి, మొత్తం రెడ్ ఆరెంజ్ కలర్లో, అది కొంచెం మనకు ఈ జెండాకి అంటించి ఇవ్వమనండి. లేకుంటే మీరు ఒక ఆకు తీసుకొని ఆకుపైన వాళ్ళని తమలపాకు పైన ఇలా కొంచెం మనకు ఇవ్వమంటే ఇస్తారు. ఆ సింధూరము తెచ్చుకోండి. జెండా పైన ఇప్పుడు ఇంకొక జెండా ఉంది కదా, దానిపైన స్వస్తికి వేసేయండి. వేసేసి జై శ్రీరామ్ అని రాసేయండి. రాసిన తర్వాత దాన్ని ఒక మంచి వెదురు కట్టే ఏదన్నా ఉంటే దానికి చెక్కేసేయండి. చెక్కిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ ఇంటి పైన, లేకుంటే మీ ఇంటి గేటు ముందు, ఎక్కడైనా సరే బయటికి కనిపించే విధంగా ఆ జెండా అనేది మీరు అక్కడ పెట్టండి. ఆ జెండా దానివల్ల చూడండి, మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఉన్నా ఆ స్వామివారు కాపాడతారు. మీకు అన్నిట్లో మంచి అవుతుంది. నమ్మకంతో చెయ్యండి. మీ ఇంటి ఇప్పుడు కొంతమందికి రేకుల ఇళ్ళ ఉన్నా సరే ఎలానో పైకన్నా ఎక్కండి, లేకుంటే కొంచెం రేకులకి బయట గోడకైనా మనము స్టిక్ అయ్యే విధంగా చూడండి. జెండా అనేది బయట మనకి కనిపించాలండి. ఆ జెండా మీరు పెట్టండి. ఇంకా కొంతమంది బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, పైకి వెళ్ళి మనం జెండా అనేది పెట్టేసుకోవచ్చు. మీరు అలా జెండా పెట్టండి. చూడండి, మార్పు అనేది కనిపిస్తుంది. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మీకు ఈ పరిహారం కూడా నచ్చినట్లయితే ఇదొక మీకు తెలిసిన వాళ్ళకైనా, మీ మిత్రులకి, లేకుంటే మీ శ్రేయభిలాషులకి, మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. షేర్ చేయడం ఇష్టం లేకపోయినా పర్వాలేదు, చెప్పండి. ఈరోజు చాలా మంచి రోజు, చాలా అరుదైన రోజు. ఇది చాలా తక్కువ
ఎక్కువగా వస్తుందండి ఇలాంటి రోజు. మంగళవారము 13/2025 చాలా మంచి రోజు. ఈరోజు మీరు ఈ పరిహారం తప్పకుండా చెయ్యండి. పిల్లల చేతనైనా చేయించండి. పెద్దవాళ్ళు కుదరది, ఆఫీస్లోకి వెళ్ళారు, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈరోజు మటుకు ఇది చేయించండి. పిల్లలకు మీరు చెప్పి పంపిస్తే చెప్పినట్టుగానే చేస్తారు. 2 ఫ్లాగ్స్ అనేటివి తప్పకుండా కొనుక్కోవాలి. జెండాలు మీరు చూడండి, మీకు దగ్గరలో షాపుల్లో దొరుకుతాయి. లేకుంటే కొన్ని గుళ్ళ దగ్గర మనకి ఈ జెండాలు అనేటివి అమ్ముతూ ఉంటారు. అక్కడ తీసుకొని మీరు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదండి మొత్తం ఆ విధంగా దాని ప్రకారంగా ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. స్వామివారి కృపా పాత్రులకు మీరు ఆ కృపా పాత్రలు మీ పైన ఉండాలి ఎప్పటికీ. ఇలాంటి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంతటితో నమస్కారం. అందరూ బాగుండాలి. అందరికీ నమస్కారం అండి.